రంగారెడ్డి జిల్లా తుర్కయంజల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. మాసబ్ చెరువు, జీలావర్ ఖాన్ చెరువులను రంగనాథ్ పరిశీలించారు. నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న నిర్మాణాలపై ఆయన పరిశీలించారు. స్థానిక ప్రజలిచ్చిన ఫిర్యాదుతో తాను వచ్చినట్లుగా తెలిపారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్స్ లో నిష్ణాతులైన ఇంజనీర్ల ద్వారా ఆక్రమణలను అధ్యయనం చేస్తామన్నారు. హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు కూడా వస్తున్నట్లు తెలిపారు రంగనాథ్. చెరువులా ఉంటారని పైపు చేస్తున్నాం సార్. ఈ చెరువు ఇదంతా ఇటే ఉంది. ఈ ఖాళీ వాటర్ మీద అడ్వాంటేజ్ తీసుకొని ఈ బాట అనేది గుంటూరు ప్రాబ్లం. గుంటూరులో కూడా ఇట్లానే ఆ బండ్ల వాట అనేది వర్షం లేనప్పుడు పలు చెరువులను కూడా మేము హైడ్రా బృందం అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ స్థానిక అధికారులు కూడా వారు కూడా మాతోటి ఈ ఫీల్డ్ విజిట్లో వారందరూ కూడా పాల్పంచుకున్నారు. ప్రధానంగా ఇక్కడ ఈ మాసబ్ చెరువు అట్లానే దీనికి లింక్డ్ అప్ ఉన్నటువంటి ఏదైతే నాలాలు వీటికి సంబంధించి కొన్ని కంప్లైంట్స్ ఏదైతే పబ్లిక్ నుంచి మాకు వచ్చాయో వాటిలన్నింటినీ వెరిఫై చేయడం కోసం ఇక్కడ రావడం జరిగింది. సో ఇవన్నింటినీ కూడా మేము అంటే ఈ చెరువు యొక్క విస్తీర్ణత పెరిగిందని, లేకపోతే కొన్ని నాలాలు యాక్చువల్గా అది డైవర్ట్ చేశారని, అంటే కెనాల్ని తీసుకొచ్చి ఇరిగేషన్ కెనాల్ని తెచ్చి మామూలుగా సర్ప్లస్ నాలాలో కలిపారని, ఇట్లా పలు కంప్లైంట్స్ అన్నిటి కూడా మేము ఈరోజు చూడటం జరిగింది. దీని మీద మేమంతా కూడా పూర్తిగా అధ్యయనం చేసి ఈ ఎఫ్టీఎల్ దాని విస్తీర్ణత అది ఆల్రెడీ ఫైనల్గా నోటిఫై అయిన దాని మీద కూడా చాలా మంది అబ్జెక్షన్స్ రేజ్ చేశారు. అన్నింటినీ పూర్తి సాంకేతిక పరిజ్ఞానాన్ని మా దగ్గర ఉన్నటువంటి పాత మ్యాప్లు, శాటిలైట్ డేటాని, బ్యాథోమెట్రిక్ స్టడీస్, సర్వే ఆఫ్ ఇండియా టోపో షీట్స్ ఇవన్నిటితో పాటు దీంట్లో నిష్ణాతులైనటువంటి ఇంజనీర్స్ ఫ్రమ్ ఐఐటీస్ నుంచి కానీ, లేదా బిట్స్పిల్ అని ఇట్లా జేఎన్టీ నుంచి కానీ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి మేము ఇవన్నీ చాలా చోట్ల ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తున్నాయి. అమీన్పూర్ చెరువులు వచ్చింది, నల్లగండ్ల చెరువులు వచ్చింది, ఇక్కడ కూడా వస్తున్నది. ఇవన్నింటి తప్పకుండా స్టడీ చేసి మీకు